గృహ బలం అంశానికి స్వాగతం. ప్రతి వాళ్ళు కూడాను భావించేది నరదృష్టి, నరఘోష. మేమెంతగానో సంపాదిస్తున్నాం అనుకుంటారండి. డబ్బులు మాత్రం ఏం మిగలటం లేదు, వచ్చినట్టు అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మా పైన నరదృష్టి అధికంగా ఉంది, ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళ సంఖ్య అధికంగా కనిపిస్తోంది ఇటీవల కాలంలో. అయితే ఇళ్లకు మనుషులకు కూడాను దిష్టి తగులుతుందా అంటే తగిలి తీరుతూనే ఉంటుంది. ఆ దృష్టి దోషాన్ని మనం రక్షించుకోవటానికి ముఖ్యమైనటువంటి తత్వం ఒకటి అలవర్చుకోవాలి. ఆ తత్వమే భగవన్నామస్మరణ. ఈ భగవన్నామస్మరణలో కొండంత దూది కూడాను రవ్వంత నిప్పుతో కాలి బూడిద అయినట్లుగా పవిత్రవంతమైనటువంటి భగవన్నామస్మరణతో పాపపు రాసులన్నీ కూడా పటాపంచలవుతాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తే చాలు. అన్ని పనులు కూడా మీరంతా రోజువారీ నిరభ్యంతరంగా చేసుకోండి, కానీ మీ మనస్సును మాత్రం భగవంతునిపై నిలిపి ఉంచడాన్ని నేర్చుకోండి. ఏ వ్యక్తి అయితే భగవంతునిపై మనస్సును నిలిపి తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడో అప్పుడు నరఘోషే కాదు, నరదృష్టే కాదు, ఎటువంటి ఉపద్రవాలు కూడా మీ దరి చేరవు అనేటువంటి విశేషాంశాన్ని కూడా గుర్తెరగాలి గృహ వస్తురీత్యా. అందుకే ఇంట్లో ఎప్పుడు భగవన్నామ స్మరణ జరిగే రీతిలో చాంటింగ్ ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి ఎప్పుడూ కూడా వినపడేటట్టుగా ఉంచుకోండి. మీకు నరఘోష, నరదృష్టి రాకుండా రక్షించటానికి ఆ భగవన్నామ స్మరణం చక్కగా పాశుపతాస్త్రంలా పనిచేసి తీరుతుంది మీ గృహంలో. వీలైనంత వరకు కూడా వారానికి ఒకసారి వ్యాపార సంస్థే కాదు, మీ గృహంలో కూడాను పూర్తిగా గుడ్డతో తుడిచివేసి పసుపు నీళ్లు చల్లినట్లయితే చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో గృహిణి ప్రతినిత్యము కాకపోయినా కనీసం గురువారం లేక శుక్రవారాలైనా సరే ఇంటి యొక్క ద్వారబంధానికి అంటే ఆ యొక్క ముఖ్యమైనటువంటి వాకిలికి అంటే సింహద్వారానికి ఆ గడపకి మాత్రం పసుపు రాసి కుంకుమ బొట్లు కనుక పెట్టినట్లయితే మీ ఇంటికి పట్టేటువంటి దిష్టి దోషం పటాపంచలవుతుంది సుమా. అలాగే నిమ్మకాయలతో మీ యొక్క ఇంటికి కానీ లేక షాపుకు కానీ 3 సార్లు అలా కుడి నుంచి ఎడమకు తిప్పి ఎడమ కాలితో కనుక ఆ నిమ్మకాయను కింద పడవేసిన తర్వాత తొక్కినట్లయితే, ఆ నిమ్మకాయను రోడ్డు మీద కనుక పడవేసినట్లయితే తప్పనిసరిగా ఆ వ్యాపార సంస్థకు కానీ లేక ఇంటికి కానీ పట్టిన దోషం కాస్త పటాపంచలైపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. ఏమిటోనండి, ఇటీవల కాలంలో మేము గుమ్మడికాయ తెచ్చామండి, బూడిద గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ పెట్టిన సాయంత్రానికల్లా అది కుళ్ళిపోయిందండి, నీరు కారిపోతుందండి. అమ్మో అమ్మో ఏం దిష్టండి అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇలా బూడిద గుమ్మడికాయ ఉన్నట్టుండి కుళ్ళిపోయినా లేక ఎండిపోయినా వెంటనే దాన్ని తొలగించండి. ఆ స్థానంలో మరొక బూడిద గుమ్మడికాయకి పసుపు రాయండి, కుంకుమ బొట్లు పెట్టండి. వీలైతే ఖడ్గమాల స్తోత్రాన్ని చదివి పెట్టండి. దేవీ ఖడ్గమాల స్తోత్రం ఎటువంటి దుష్ట శక్తుల్ని, ఎటువంటి నరఘోషని రానియకుండా కాపాడేటువంటి అమృత తుల్యవంతమైనటువంటి తత్వం. అందుచేత దేవీ ఖడ్గమాల చదివి ఆ బూడిద గుమ్మడికాయని కనుక ఉట్టిలో పెట్టి దానిపైన పటిక నల్లటి దారంతో చక్కగా చుట్టి అందరికీ కనపడే విధంగా ఆ బూడిద గుమ్మడికాయ పైన కనుక ఆ యొక్క పటికను కనుక ఉంచినట్లయితే ఇక బూడిద గుమ్మడికాయ కొల్లటం అనేది మాత్రం జరగదు. అంటే నరఘోష, నరదృష్టి అనేది మీ ఇంటికి లేక వ్యాపార సంస్థకి తగలదు అన్నమాట. ఇనుము, నూనె సంబంధించినటువంటి వ్యాపారస్తులు తప్పనిసరిగా 19 శనివారములు శనికి తైలాభిషేకం కనుక చేయించినట్లయితే చాలా విశిష్టవంతంగా నరఘోష తొలగిపోతుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన అతి నిగూఢ రహస్యం సుమ.
మంగళవారం శుక్రవారాల్లో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారం చేసిన తరువాత షాపు మూసివేసిన తర్వాత కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరపు ముద్ద కర్పూరం వెలిగించాలి. ఆ ముద్ద కర్పూరం వెలిగించి అక్కడ పడవేయాలి ముందు భాగాన. అలా చేసినా కూడా దిష్టి దోషం అనేది తొలగిపోతుంది సుమా. అమావాస్య రోజున కానీ ఆదివారం రోజున కానీ వ్యాపారస్తులు దిష్టి తీసేందుకు తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా దిష్టి తీసేటువంటి విధి విధానాల్ని పాటించాల్సి ఉంటుంది.